హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా నాకు మొక్కలంటే చాలా ఇష్టం. అని పెంచుకోవాలి అంటే కనీసం నాకు యూజ్ అయ్యే విధంగా కొన్ని పెంచుకోవాలని నాకు ఉన్నదనమాట. సో నేను బాగా ఇష్టంగా తినేది మెంతికూర. అది నాకు టమాటా ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని కర్రీ చేసుకొని వాటర్ వేయకుండా చాలా బాగుంటుంది. అది చేసుకొని తింటేనే తెలుస్తుంది. సో ఎవరికైనా కొన్ని నచ్చుతాయి కదా, అలాగే నాకు మెంతికూర అంటే ఇష్టం అనమాట. ఈ చిన్న మెంతి ఏంటంటే ఫస్ట్ చిన్న మెంతికి కొంచెం పైన ఆకులు రాగానే నేను 1 వీక్కి 2 డేస్ ఉంచుతాను అనమాట. ఆ తర్వాత తీసేసి కర్రీకి వాడేస్తాను అనమాట. సో కొన్ని చూడండి, విత్తనాలు రాలేదు. ఈసారి నాకు మంచి క్వాలిటీ మెంతులు నాకు ఇక్కడ దొరకట్లేదు అనమాట. సో మెంతుల కోసం పోతే 5 రూపీస్ ప్యాకెట్సే ఇస్తున్నారు. నేను ఇక్కడ షాప్లలో అడిగినా అంతే, బయట సరుకులు తెచ్చుకునే దగ్గర అడిగినా అంతే. సో కుల్లం డీమార్ట్ అట్లా వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి, అక్కడ మంచి క్వాలిటీ దొరుకుతాయి విత్తనాలు. సో ఇది వచ్చేసి బంతి మొక్కలు పెట్టుకున్నాను నేను ఈరోజు. మెంతికూర హార్వెస్ట్ చేసుకుంటూ ఒకసారి నా దగ్గర ఉన్న కొన్ని మొక్కలను మీకు చూపిద్దామని చెప్పేసి, పెద్దగా నా దగ్గర ఏం లేవండి. నేను ఇది వచ్చేసి నాకు ఇది పగిలిపోయిందనమాట. దాంట్లో మట్టి వేసేసి నేను ఈ మొక్కలు పెట్టుకున్నాను. బంతి మొక్కలు ఒక 5 పెట్టాను. బంతి మొక్కలు పైన తుంపి కనుక నాటినట్లయితే ఒక పక్కన నాటాను చూడండి నేను. సో అది పెరుగుతుంది అండ్ మెయిన్ మొక్కకి కొమ్మలు వస్తాయి అనమాట. ఇందులో వచ్చి కొన్ని విత్తనాలు వేసాను నేను, తులసి విత్తనాలు, బుడ్డ మొక్కలన్నీ. అండ్ సైడ్లకు ఉన్న కొంచెం పెద్ద మొక్కలేమో బ్రింగ్రాజ్ విత్తనాలు వేసాను అనమాట. అవి మొక్కలు వచ్చాయి. సో ఏవి బాగా పెరుగుతాయో చూడాలి. తులసి మొక్కలు అసలు నీళ్ళు పడేసరికి పడిపోయినట్టు అవుతా ఉన్నాయి. అండ్ ఆ పక్కన ఇంకొకటి వచ్చింది, అది ఏంటి నేరేడుకాయ చెట్లు అనమాట. తింటారు కదా ఆ కాయలు అవి. అది ఏదో విత్తనం మట్టిలో ఉండిపోయి అలాగ వచ్చేసినట్టుంది. సో బంతి మొక్కలకైతే బుడ్డగా ఉన్నాయి, కానీ మొగ్గలు కూడా వచ్చాయి. ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే. అవి ఎప్పుడెప్పుడు వస్తాయా చూద్దాం అనిపిస్తూ ఉంది. అవి మనం పెట్టుకోకపోయినా వాడకపోయినా చెట్లకు చూస్తే ముద్దుగా ఉంటుంది కదా. సో నా దగ్గర ఉన్న మొక్కలైతే ఇవి. నాకు చాలా ఇష్టము మొక్కలు పెంచుకోవాలని. సో కనీసం నేను కొన్నన్నా నేను యూజ్ చేసుకునేటట్టు కొత్తిమీర, పుదీనా అట్లాంటివైనా పెంచుకుందామనే ఆలోచన ఉంది నాకు. సో నేను టబ్స్లో మట్టి తెచ్చి పెట్టేసుకుంటాను. బట్ సో మట్టి పైకి తీసుకురావడమే కొంచెం కష్టము. అక్కడి నుంచి పైకి మోసుకురావడం కష్టం కదా. సో ఎక్కువ మట్టి కావాలి టబ్లలో కంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. నేను మొత్తం అంతా తీసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ వేసాను, కానీ ఈసారి నానబెట్టి వేసాను మొత్తం మొక్కలు వస్తాయని. అంత బిస్కెట్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ వేయాలి. వేసిన తర్వాత కూడా చాలా రోజులకు వీడియో మీకు అప్లోడ్